నమస్తే. ఇంకో మంచి అంశానికి సంబంధించి విశ్లేషణ చేయడానికి మేము ముందుకు వచ్చాం. అన్నట్టు మన ఛానల్ బీవీసీ వాయిస్ని మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి. ఈ కార్యక్రమాలు బాగున్నాయని చెప్పి చాలామంది నాకు ఫోన్ల ద్వారా తెలియజేస్తున్నారు. వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొంచెం ఇంట్రెస్ట్ పెరిగి ఇంకా కొన్ని అంశాల మీద నేను ఎక్కువ రీసెర్చ్ చేసి అప్పుడు మీ ముందుకు రావడానికి ప్రయత్నిస్తాను. ఓకే, కైండ్లీ సబ్స్క్రైబ్, ఇష్టపడండి, అలాగే కామెంట్స్ కూడా చేయండి. ఐఎమ్ రెడీ టు ఆన్సర్ ఎనీ క్వశ్చన్ విత్ వెదర్ ఇట్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగటివ్. ఓకే, వెళ్దాం మనం ఇంకా ఎక్కడికి. ఇవాళ ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే ప్రకటనలు. మహా కాస్ట్లీ గురు అని ఎక్కడ విన్నా నేను ట్యాగ్ లైన్ ఒకటి. సో అడ్వర్టైజ్మెంట్స్ ఇది ఒక సమాంతర ఆర్థిక వ్యవస్థలాగా వెళ్తుంది మనకు. ఇప్పుడు వార్తాపత్రికలకు రక్త మాంసాలు ఏంటంటే ప్రకటనలేనంట. ఎలక్ట్రానిక్ మీడియాకు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఏంటంటే యాడ్స్ ఏనంట. ఒకప్పుడు వార్తలు రాసి మధ్యలో ఎక్కడో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు పరిస్థితి ఎలా వచ్చిందంటే అన్ని అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చేసి మధ్యలో ఎక్కడో వార్త రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే మనం ఇంకా పూర్తిగా వార్త నుంచి ప్రకటన ప్రపంచంలోకి వెళ్ళిపోతున్నామేమో. ఎప్పుడూ 1780 సంవత్సరంలో బెంగాల్ గజెట్ అగస్ హిక్కీ ప్రారంభించిన వార్తాపత్రికలో, దాన్ని మనం ఫస్ట్ న్యూస్ పేపర్ ఇన్ ఇండియా అంటాం కదా, దాంట్లోనే చిన్న యాడ్ ఇచ్చారట. అంటే అక్కడే మొదలైంది మన దేశంలో. ఇంకా పరంపర కొనసాగుతూ ఇప్పుడు 14 లక్షల కోట్ల రూపాయలు ఈ ప్రకటన వ్యాపారం ద్వారా లావాదేవీలు జరుగుతున్నాయట మన దేశంలో. 14 లక్షలు. ఇది 23 ఆర్థిక సంవత్సరంలో ఇచ్చిన నివేదిక. AAI అని ఉంటుంది ఒకటి, అడ్వర్టైజింగ్ ఏజెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అని AAI. వాళ్ళు ఇస్తారు ఇలాంటివన్నీ. మనకి ABC ఎలాగ సర్క్యులేషన్ డిసైడ్ చేస్తుందో అలాగ ఇస్తారనమాట. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం 14 lakhs crores బిజినెస్ జరుగుతుంది అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా. చాలా కాస్ట్లీ. ఒక సినిమా తీయటం కంటే యాడ్, అంటే ఒక బడ్జెట్ సినిమా తీయటం కంటే ఒక అడ్వర్టైజ్మెంట్ తీయటం అనేది చాలా చాలా ఖర్చుతో కూడిన పని. ఒక చిన్న ఉదాహరణ చెప్పి మీకు ఎంత కాస్ట్లీ అనేది మళ్ళీ మనం వెళ్ళిపోదాం. చామ్స్ అనే ఒక సిగరెట్కి సంబంధించి, ఒకప్పుడు చామ్స్ అనే సిగరెట్ మీద అంటే పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, దిగువ మధ్యతరగతి వాళ్ళు మాత్రమే స్మోక్ చేస్తారు, చార్మినార్ అని పేరుతో అని ఉండేది. దాన్ని ఇప్పుడు మనం చామ్స్గా మార్చేసి ఎల్లో రెడ్ అక్షరాలను తీసేసి ఇప్పుడు మొత్తం బ్లూ అయిపోయి ఒక జీన్ ప్యాంట్ మీద చామ్స్ అనే పేరుతో యాడ్ వచ్చింది కదా, అది మన సిగరెట్ పెట్టి వచ్చింది కదా. దానికి యాడ్ చేయడం కోసం ఒక పెద్ద ఆయన్నే పట్టేసుకున్నారు మన వాళ్ళు. చామ్స్ తాలూకు బిజినెస్ ఎలా పెంచాలంటే ఈ డిజైన్ అంతా అతనే చెప్పాడు. మన ఈ బ్యాండెడ్ క్వీన్ సినిమా తీసిన శేఖర్ కపూర్, అతను ఈ సినిమాని, శేఖర్ కపూర్ అన్న అతను యాడ్ చేశాడు. ఇది జాన్ అబ్రహాంని బిపాసా బసుని పెట్టి ఒక ఎడారిలో తీశారు ఈ సినిమా, యాడ్ సినిమా. మొత్తం అదే 1 minute, 60 seconds మాత్రమే ఉంటుంది. అప్పట్లోనే ఇది ఆల్మోస్ట్ 95 ఆ ప్రాంతంలో వచ్చినట్టుంది. వచ్చిన ఆ సినిమానికి, ఆ యాడ్ మూవీకి ఎడారిలో తీశారు. పెద్ద ఏనుగులు, ఒంటెలు, గుర్రాలు ఇవన్నీ పెట్టి ఈ ట్రైబల్ లేడీస్కి లంబాడీ డ్రెస్ వేసి, మన బైపాసా బసు గారికి ట్రైబల్ డ్రెస్ వేసి, ఎక్కడి నుంచో దూరం నుంచి ఒక ఎస్టాబ్లిష్డ్ షాట్ ద్వారా వాటర్ ఫెచ్ చేసుకుని వస్తున్న ఒక లంబాడీ తండాని వరుసనే ఆ అమ్మాయిలు అందరూ వస్తున్న దృశ్యాన్ని లాంగ్ షాట్లు తీసి, మొత్తం ఎడారిలో ఇసుక మధ్యలో ఎవరో దొంగలు రావటం, ఎడారి దొంగలు ఉంటారు కదా, వాళ్ళు రావటం, ఈ అమ్మాయిల చేతులను పట్టుకొని మోలస్ చేయడానికి ప్రయత్నిస్తుంటే ఒక గుర్రం మీద ఒక హీరో వచ్చేసి ఆ ఇసుక సందులోంచి మైలుగా ఇలాగా క్లోజ్ చేస్తే, క్లోజప్ పెడితే జాన్ అబ్రహాం ఆ అమ్మాయి చేయి పట్టుకుని సడన్గా లేపుకుని ఇక్కడ కూర్చోబెట్టుకొని గుర్రం మీద
వెళ్ళిపోతాడనమాట, ఆమె రక్షిస్తాడనమాట. ఎందుకు అంత సాహసం వచ్చింది, ఎంతమంది దొంగల మధ్య, రౌడీల మధ్య అతను ఆమెను ఎలాగా రక్షించగలిగాడంటే బికాస్ ఆయన స్మోక్ చేసేది ఛామ్స్ కనుక ఆయన అర్థం వచ్చేలాగా ఆ సినిమా తీశారు. తీస్తే ఏమైంది, అది గొప్ప సంచలనం. అది 100 కోట్లు అయిందంట అప్పుడు తీయడానికి. కానీ ఆ తర్వాత అతను ఎష్యూరెన్స్ ఇచ్చాడు, 1000 కోట్లు మీకు బిజినెస్ జరుగుతుంది. నిజంగా ఇప్పుడు అది ఎక్కడ చూసినా కూడా అది చాలా అత్యంత ఆకర్షణీయంగా ఆ కార్యక్రమం. దాని తాలూకు అంటే ప్రకటనలు ఎంత ఖర్చు ఉంటాయంటూ చాలా క్రిస్పీ లాంగ్వేజ్, మంచి క్రియేటివిటీ ఉన్న వ్యక్తులను మాత్రమే వాళ్ళు కాపీ రైటర్స్గా పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. సెలబ్రిటీని కూడా తీసుకొచ్చి దాంట్లో యాక్ట్ చేసి తద్వారా వ్యాపారాన్ని పెంచుకోవడం అనేది యాడ్స్ తాలూకు ప్రధానమైన లక్ష్యం. ప్రింట్ మీడియా యాడ్స్ వచ్చేసరికి వాటికి ఉన్న పారామీటర్స్ వాటికి ఉంటాయి, కొన్ని నియమాలను పాటించి వాళ్ళు చేయాల్సి ఉంటుంది. కొన్ని లీగల్ ఇష్యూస్ కూడా కొన్ని వాళ్ళు ఫేస్ చేయాల్సి ఉంటుంది. అవన్నీ అయిన తర్వాత మాత్రమే, అధిగమించిన తర్వాత మాత్రమే యాడ్స్ ఇటు ఉన్నది. అక్కడ దేన్ని బట్టి ఛార్జ్ చేస్తారు మనకు తెలిసింది, సర్క్యులేషన్ ఎక్కువ లార్జెస్ట్ సర్క్యులేటెడ్ న్యూస్ పేపర్స్కి యాడ్స్ ఇస్తారు ఎక్కువ మంది. ఎందుకంటే తమ ప్రకటన ఒక ప్రోడక్ట్ గురించో, ఒక సర్వీస్ గురించో, లేకపోతే కొత్తగా రాబోతున్న ఇంకా లాజిస్టిక్స్ గురించో ప్రకటన ఇస్తున్నారంటే ఎక్కువ మంది చూడాలి, చదవాలి అని ఇస్తారు కదా. సో దానికి లార్జెస్ట్ సర్క్యులేటెడ్ న్యూస్ పేపర్ అని చెప్పి ఒక ఇది ఇస్తే దానికి ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ ఏబీసీ వాళ్ళు సర్టిఫికేట్ చేస్తే ఆ సర్టిఫికేట్లోంచి వాళ్ళు దాని తాలూకు సర్క్యులేషన్ని ఎస్టిమేట్ చేసి అప్పుడు ఇస్తారు అడ్వర్టైజ్మెంట్. ఒక స్టడీ ప్రకారం అయితే మనకు టారిఫ్ నేను అడిగి తెలుసుకున్నది ఏంటంటే, ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ లార్జెస్ట్ సర్క్యులేటెడ్ న్యూస్ పేపర్ మన ఆంధ్రప్రదేశ్లో ఇస్తే, అండ్ ఆఫ్ కోర్స్ మళ్ళీ యాడ్స్, మళ్ళీ రీజనల్ యాడ్స్ ఉంటాయి, నేషనల్ యాడ్స్ ఉంటాయి, నేషనల్ న్యూస్ పేపర్ యాడ్స్ ఉంటాయి, చైన్ న్యూస్ పేపర్స్ ఉంటాయి. అంటే ఒకే న్యూస్ పేపర్కి రకరకాల భాషల్లో రకరకాలు ఉంటాయి కదా, వాటిలన్నిటికి కలిపి ఇంత అది ఆ టారిఫ్ అనేది ఆ విధంగా ఫిక్స్ చేస్తారు. ఈనాడు ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ విశాఖపట్నం ఎడిషన్లోనే ఫ్రంట్ పేజ్లో రావాలి, దానికి ఒక టారిఫ్. ఈనాడుకి ఉన్న ఎడిషనల్ అన్నిటికి కలిపి ఫ్రంట్ పేజ్లో రావాలి, దానికి ఒక టారిఫ్. అలాగా టారిఫ్ తీస్తే 10 నుంచి 15 లక్షలు, 20 నుంచి 25 లక్షల రూపాయలు కూడా ఒక పేజీకి అడ్వర్టైజ్మెంట్ ఛార్జ్ చేసే ఆస్కారం ఉన్నది. అంటే ఇందాక నేను చెప్పిన ప్రకటనలు అనేవి పత్రికలకు రక్తమాంసాలతో సమానం, అది లేకపోతే ఒట్టి స్కెల్టనే ఉంటుంది అనమాట. అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే, అడ్వర్టైజ్మెంట్ లేకుండా ఈనాడు, సాక్షి, జ్యోతి లాంటి పత్రికలను కనుక మనం ప్రొడ్యూస్ చేయాలంటే మనకి ప్రతిరోజు డైలీ న్యూస్ పేపర్ 35 నుంచి 40 రూపాయలు పడుతుంది. కానీ మనకు వాళ్ళు ఎంతకి ఇస్తున్నారు? 6 రూపాయలు 7 రూపాయలకి ఇస్తున్నారు. అది ఆ మార్జిన్ అంతా అడ్వర్టైజ్మెంట్ల ద్వారా వచ్చే ఆదాయంతో వాళ్ళు సమకూర్చుకుంటున్నారని అర్థం. కనుక మనం యాడ్స్ బట్టి మనం వాటిని తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు. బిజినెస్ పెంచుకోవడం కోసం వాళ్ళు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నప్పుడు పత్రికలు కూడా డెఫినెట్గా వాటికి ఎలాంటివి రకరకాల ఎన్ని రకాల యాడ్స్ ఉంటాయో మీకు చెప్పాల్సిన అవసరం లేదు. సాఫ్ట్ డ్రింక్స్, ఫుడ్డు, ఓకే, కుక్కరీ అండ్ కదా, కుక్కరీకి సంబంధించినవి, హోమ్ అప్లయన్సెస్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, కమ్యూనికేషన్ గ్యాడ్జెట్స్, ఎన్ని రకాల యాడ్స్, స్పెషల్స్ కొన్ని సందర్భాలు. అలా కాకుండా ట్రెడిషనల్ వే ఆఫ్ యాడ్స్ కూడా కొన్ని వస్తాయి మీకు. ఫర్ ఎగ్జాంపుల్ దర్బార్ అగరబత్తి, సైకిల్ అగరబత్తి, మంగళదీప్ అగరబత్తి, ఇవన్నీ కొంచెం ట్రెడిషనల్గా మనకి వస్తుంది. అంటే కాదేది ప్రకటనకు అనర్హం అని చెప్పి మనం అనుకోవాల్సిన పరిస్థితి. ప్రతి దానికి అడ్వర్టైజ్మెంట్. చాలామంది ఏమంటారంటే అడ్వర్టైజ్మెంట్ని కొంచెం సర్కాస్టిక్గా చెప్పేవాళ్ళు కాలమిస్టులు వాళ్ళే ఉంటారంటే జర్నలిస్టులు, అన్సోల్డ్ ప్రోడక్ట్ నీడ్స్ అడ్వర్టైజింగ్ అని అంటారు. కానీ వాళ్ళు ఒప్పుకోరు దాన్ని. ఏదైతే సరిగా అమ్మకాలు అవ్వట్లేదో అలాంటి వాటికే ప్రకటనలు ఇస్తారు అని చెప్పి అంటారు. అలా కాదు, పబ్లిసిటీ చేసుకోవడానికి, ప్రాపగేట్ చేసుకోవడానికి, తమ వస్తువుని కొత్త కన్జ్యూమర్కి పరిచయం చేసుకోవడం కోసం కూడా ఇస్తారు.
మార్కెట్లోకి కొత్తగా ఒక ప్రోడక్ట్ వస్తుందంటే మొబైల్ కంపెనీసే ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ ఏ సిరీస్ రకరకాల జనరేషన్స్తో రకరకాల ఫీచర్స్తో ల్యాప్టాప్ రకరకాల కాన్ఫిగరేషన్స్తో ఇలా వచ్చినప్పుడల్లా డెఫినెట్గా యాడ్ ఇస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి కంపెనీలో రిలీజ్ అవ్వగానే తెలిసిపోదు కదా, అందుకని ఖర్చు పెట్టైనా ఇస్తారు. విపరీతంగా జనాల్ని ఆకర్షిస్తున్న యాడ్స్లో మనకి సాఫ్ట్ డ్రింక్స్ ఒకటి. అది మనకు ఒక విచిత్రమైన మార్కెట్ పరిస్థితి ఏంటంటే బియ్యము కందిపప్పు లాంటి నిత్యావసర వస్తువులు టాప్కి వెళ్ళిపోతుంటాయి. ఇలాంటి సాఫ్ట్ డ్రింక్స్ లేకపోతే లగ్జరీస్ ఇష్యూస్ అన్ని కిందకి వచ్చేస్తుంటాయి. ఇలాగే అనమాట. అంటే దాని ఏంటి పరిస్థితి, మనందరం వాటికి అట్రాక్ట్ అయిపోతాం. సాఫ్ట్ డ్రింక్స్ పోనీ మామూలుగా వాళ్ళైనా యాక్ట్ చేస్తారంటే పెద్ద వాళ్ళందరూ. ఒకప్పుడు చిరంజీవి గారు చేశారు, పవన్ కళ్యాణ్ గారు చేశారు, చరణ్ గారు చేశారు, జూనియర్ ఎన్టీఆర్ చేశారు, మహేష్ బాబు చేశారు, వాళ్ళు అర్జున్ చేశారు. వీళ్ళందరూ చేసేసరికి అంటే నేను ప్రాక్సిమిటీని కొంత ఫాలో అవుతున్నా. నా ఈ రన్నింగ్ కామెంటరీలో ప్రాక్సిమిటీ అంటే మనకు నియర్నెస్, మనకు దగ్గర ఉన్న అయితే ఎక్కువ మందికి అందుతాయని చెప్పాను. ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఆడియన్స్ ఫ్రమ్ అవుట్ సైడ్. అయితే మన రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు రెండు, మహా అయితే సౌత్ ఇండియా వాళ్ళు ఉంటే, అక్కడ తెలుగు వాళ్ళు ఉంటే వాళ్ళు మాత్రమే చూస్తారనే ఉద్దేశంతో చేస్తున్నాను. కనుక ఎక్కువ నేను లోకల్ ఎగ్జాంపుల్ ఇవ్వడానికి ప్రధానమైన కారణం ఐ ఫాలో ది ప్రిన్సిపల్ కాల్డ్ ప్రాక్సిమిటీ, నియర్నెస్. అంటే మన నైబర్హుడ్లో ఏం జరుగుతుందో అది తెలుసుకోవడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపెడతారు. కనుక అది జర్నలిజంలో ఒక ప్రిన్సిపల్. దాన్ని నేను ఎక్కువ తీసుకున్నా. ఒకవేళ కేస్ స్టడీస్ చెప్పాల్సి వచ్చినప్పుడు జాతీయ కేస్ స్టడీస్ అలాగే ఇంటర్నేషనల్ కేస్ స్టడీస్ కూడా చెప్తాను. సో ఈ సాఫ్ట్ డ్రింక్స్లోకి వచ్చేసరికి కోక్ హయ్యెస్ట్ ఇది. అంటే ఏడాదికి 1000 కోట్ల రూపాయలు లాభాన్ని ఆర్జిస్తుందంటే ఎంత అమ్మకాలు జరుగుతున్నాయో మనం చెప్పు. ఒకప్పుడు నగరాలకి పట్టణాలకే పరిమితం అయిపోయిన ఈ సాఫ్ట్ డ్రింక్ కల్చర్ ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు ఈజీగా వెళ్ళిపోయింది, బాగా చొచ్చుకుపోయింది. అట్లా కాదు, అది ఎంతవరకు చొచ్చుకుపోయిందంటే దినకూలీలు ఉంటారు కదా, దినకూలీలకు అది ఒక కంపల్షన్ అయిపోయింది. ఎలాగా మీకు కోత వేయడానికో లేకపోతే నాట్లు వేయడానికో వచ్చిన వాళ్ళకు మీకు ఇచ్చే డబ్బుతో పాటుగా ఒక కూల్ డ్రింక్ బాటిల్ ఇస్తామని ఆయన అది దినచర్యలాగా దైనందిన కార్యక్రమంలాగా అది అయిపోయింది. ఒకవేళ వాళ్ళు లేకపోతే వీళ్ళు, ఎందుకంటే 2 లీటర్ల బాటిల్ కొంటే ఇంకో 2 లీటర్లు ఫ్రీ, 1+1 2 లీటర్స్ ఈచ్ అని కొనడం అనేది సాఫ్ట్ డ్రింక్స్ కంపెనీలు కొత్తగా పెట్టిన ఒక ఇది. అందుకే ఒకప్పుడు కేవలం చిన్న బాటిల్ లాగా వచ్చి ఇప్పుడు పెద్ద మెగా బాటిల్స్ 3 లీటర్ల బాటిల్ దాకా కూడా మనకి ఇప్పుడు డ్రింక్స్ వస్తున్నాయి. అంత పెద్ద బాటిల్ ఎందుకు రావాలంటే ఒకప్పుడు ఫ్యామిలీ మొత్తానికి తీసుకెళ్ళడానికి జంకేవాళ్ళు, వాడి ఎవరైతే వచ్చారో వాళ్ళు తాగేసి ఇంటికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఇది ఇంటికి చేరిపోతుంది సాఫ్ట్ డ్రింక్. అలాగే మరి హోమ్ అప్లయన్సెస్ వాళ్ళు కూడా చేస్తున్నారు. కొన్ని క్రియేటివ్ నాలెడ్జ్ పెంచుతున్నాయి కొన్ని, ఎందుకంటే చాలా క్రిస్పీగా లాంగ్వేజ్ ఇవ్వటం. ఉదాహరణకు విమల్ వాళ్ళు ఎప్పుడో 90లో ఒక కంటెస్ట్ పెట్టారు. మంచి ట్యాగ్ లైన్ కనుక మాకు ఇస్తే వాటికి మీకు మంచి పారితోషికం ఇస్తామని చెప్పి వాళ్ళు అప్పట్లో 5 లక్షల రూపాయలు 88, 89 ఆ ప్రాంతాల్లో పెడితే FTIలో చదివిన ఒక అతను దాన్ని కాయిన్ చేశాడని నాకు నా రీసెర్చ్లో తెలిసింది. ఓన్లీ విమల్ వాళ్ళు పెట్టిన ఓన్లీ విమల్ 2 words. ఇప్పుడు దాకా కూడా అదే ఇది. అంటే పైన కింద చాలా రాయొచ్చు, కానీ ఓన్లీ విమల్ అంటే మిగతా అన్నీ వేస్ట్, ఒక్క విమల్ మాత్రమే మీకు బాగుంటుంది అని చెప్పడానికి ఎంత నాలెడ్జ్ అంటే క్రియేటివ్ నాలెడ్జ్ ఉందో ఆ 2 పదాల్లో మొత్తం ఒక పెద్ద వ్యాసం రాసినంతగా ఇవ్వటంలో. సో అక్కడ క్రియేటివిటీ అనేది ప్లేస్ చాలా ఇంపార్టెంట్ రోల్. ఆ క్రియేటివిటీ వల్లనే ఎక్కువ మంది ఆకర్షితులవుతారు. కొత్త కన్జ్యూమర్లు అందరూ రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే వాళ్ళు వాడే భాష, ఆ సృజనాత్మకత, లేకపోతే ఆ టేకింగ్ ఎక్స్పీరియన్స్. ఇవంతా పెద్ద సెలబ్రిటీస్ అందరూ వచ్చి వాళ్ళు యాక్ట్ చేయటం, తద్వారా వీళ్ళు కూడా ఇందాక నేను చెప్పిన సాఫ్ట్ డ్రింక్స్లో ఇందాక పేర్లు చెప్పాను కదా, హీరోలు అందరూ నటించడం వల్ల ఖచ్చితంగా గ్రాఫ్ విపరీతంగా పెరిగిపోతుంది. జనాలు తగ్గుంటారు. ఎందుకంటే మా ఫేవరెట్ హీరో కూడా దీన్నే తాగుతున్నారు.
అసలు వాళ్ళు తాగనే తాగరు. మీకు వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే వాళ్ళు మహా అయితే జ్యూస్ తాగుతారు, చాలా లిమిటెడ్గా తాగుతారు. కానీ అప్పట్లో పెద్ద విమర్శ వచ్చిందనమాట. పెస్టిసైడ్స్ దాంట్లో క్రిమి సంహారక రసాయనాలు ఈ సాఫ్ట్ డ్రింక్స్లో కలుస్తున్నాయి అని చెప్పి ప్రయోగాలు చేసి చూపించారు. చీమల మీద వేస్తే చీమలు చచ్చిపోవటం, లేకపోతే చెదల మీద వేస్తే చెదలు చచ్చిపోవటం, ఇలాంటివన్నీ చూపించి అవే చచ్చిపోతుంటే లోపల ఏమవుతుందో చూడండి అనే ఉద్దేశంతో చెప్తే కొంతకాలం ఈ పెద్దవాళ్ళు కొంచెం నిజాయితీ గల వాళ్ళు ఏం చేశారంటే విత్డ్రా చేసుకున్నారు. వాళ్ళు నటించడం మానేశారు. ప్రజలకు హాని చేసే, నా అభిమానులకు హాని చేసే కార్యక్రమాలు నేను చేయనని చెప్పి వాలంటరీగా వాళ్ళు చేస్తున్నారు. అయినా సరే వీళ్ళు కాకపోతే ఇంకోళ్ళు పెడతారు. వాళ్ళు అలా అల్టిమేట్గా వాళ్ళు సేల్స్ అయితే ఆగవు. మన వాళ్ళు వెనక్కి వెళ్ళారు. తర్వాత ఇంకా ట్రాన్స్పోర్టు అన్నిట్లోకి వచ్చేసింది ఈ ప్రకటన అనే ఒక ఇది అన్ని రంగాల్లోకి వచ్చేసింది. కొన్ని మనకి క్యాచీగా ఉంటాయి. ఉదాహరణకు మరకలు పడితే మనం నిజంగా మరకలు ఏంటి చెప్తాగా అంటాం. కానీ నెగిటివ్లోంచి పాజిటివ్ తీసుకోవటం అంటే ఒక యాడ్, ఆ మధ్య వచ్చిన యాడ్ మరక మంచిదే అని అనడం అనేది జనరల్గా జరగని పని. కానీ అక్కడ ఎందుకు అనిపించాడు, ఆ పసిబిడ్డ మరక చేసుకొచ్చిన బిడ్డ బజార్లో ఒక సివిక్ సెన్స్ని అతను ఫాలో అయ్యి, అంటే రోడ్డు మీద పడేసిన డొక్కు చెత్త చెదరంతా తీయటం వల్ల అతనికి మరక అయింది. అది అమ్మకి తెలిసి అలాంటి మరక మంచిది, ఎందుకంటే నువ్వు సోషల్ సర్వీస్ చేసి వస్తున్నావు కదా అని. సో దాంట్లో థీమ్ కూడా ఉంటుంది. మళ్ళీ ఓన్లీ ఉత్తిన అక్షరాలతో చేయటం కాకుండా థీమాటికల్గా కూడా అక్కడ ఉంటుంది. ఇంకోటి వచ్చింది సంస్కారవంతమైన సోప్ అట. సోపుకి ఏంటి సంస్కారం ఏంటి, అది ఏదో ఒక మనిషిలాగా. అవును, ఎందుకంటే ఆ సోపు వాడేవాళ్ళు పరోపకారార్థం పనిచేస్తూ ఉంటారు. ఒక చిన్న బిడ్డ, మిగతా వాళ్ళందరూ చేపలకు వెళ్తే చేపలు పట్టుకొని తినడానికంటే ఒక బిడ్డ మాత్రం అవి చచ్చిపోతారా బాబు అని తీసుకెళ్ళి సముద్రంలో పడేస్తుంటారు. విశ్వనాథ్ గారు లాంటి వాళ్ళు భుజాన్ని తడతారనమాట. అది చూస్తే సంస్కారవంతమైన సోపు అని చెప్పి వాళ్ళు భక్తునికి దేవునికి మీడియేటర్ అంబికా దర్బార్ బత్తి అని చెప్పి యాడ్. సో అట్లాంటివన్నీ కొన్ని క్యాచీగా మనకి ఉంటాయి, ఎస్టాబ్లిష్ అయిపోతాయి. ఇలా హండ్రెడ్స్ ఆఫ్ కొటేషన్లు నేను మీకు చెప్పగలను. బట్ టైమ్ ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. కొన్ని అంశాల మీద మనం ఏం జరుగుతుంది ఒకప్పుడైతే ఓన్లీ ప్రింట్ మీడియా, తర్వాత రేడియో జింగిల్స్ వచ్చినాయి. ఓకే, వాషింగ్ పౌడర్ నిర్మా, అది పాటతో పాటు చిన్న మ్యూజిక్తో పాటు వచ్చినాయి. అన్సీన్ అనమాట, ఓన్లీ హార్డ్ కదా రేడియో అంటే. అవి కూడా రాణించినాయి. పెద్ద శ్రీలంక బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ కూడా బినాకా గీత్మాల లాంటి కార్యక్రమాలు అడ్వర్టైజ్మెంట్స్ కోసమే వచ్చినాయి. కమర్షియల్ బ్రాడ్కాస్టింగ్ వచ్చింది. ఆ తర్వాత దూరదర్శన్ కొంతకాలం కొన్ని నిబంధనలకు పాటించి కొన్ని రకాల యాడ్స్ మాత్రం ఇవ్వటం. తర్వాత ప్రైవేట్ ఛానల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు యాడ్స్ అనేవి విజృంభణ. అరగంట టీవీ సీరియల్లో 18 నిమిషాల్లో 12 నిమిషాలు టీవీ ఉంటే మిగతా సీరియల్ ఉంటే మిగతా అంతా యాడ్స్ వచ్చినంతని ఇది జరిగింది. తప్పనిసరి పరిస్థితుల్లో అడ్వర్టైజ్మెంట్కి కోట్ల రూపాయల బడ్జెట్ను వాళ్ళు కేటాయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే పోటీ, ఇక్కడి నుంచే కాదు పోటీ, విదేశాల నుంచి పోటీ. మనం మాట్లాడుకునే FDI, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రావటం వల్ల ఏ వస్తువైనా ఇక్కడ దొరికిపోతుందని చెప్పి ఆన్లైన్ మార్కెటింగ్ ఈజీ. మీరు కారు వెళ్ళి పార్కింగ్ కోసం కష్టపడి ఎక్కడ పెట్టాలో కారు తెలియక షాపులోకి వెళ్ళి వచ్చేసరికి టైర్ గాలి తీసేసి బుక్ చేస్తే వెంటనే 48 అవర్స్లో మన ఇంటికి వచ్చేస్తున్నాయి. అక్కడ కూడా మళ్ళీ మనం యాడ్స్ ఇస్తున్నారు. అంటే సోషల్ మీడియా యాడ్స్, న్యూ మీడియా యాడ్స్ అని చెప్పి. సో ఇన్ని రకాల యాడ్స్కి పెట్టే ఖర్చు అంతా చూస్తే ఏడాదికి 14 లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుందనేది మనం అధ్యయనంలో మనకి తెలిసినమాట. ఏమిటి ఈ ప్రకటనల వల్ల మనకు ఒరిగేది ఏంటి అంటే కొన్ని సుగుణాలు మాత్రం మనం మాట్లాడుకోవాలి. ఇందాక మీకు నేను చెప్పినట్టు దీనిలో సుగుణాలు ఏంటి, లేకపోతే దుర్గుణాలు ఏంటి, దానివల్ల మనకు వచ్చే లాభం ఏంటి, దానివల్ల వనగూరే నష్టం ఏంటి అనే దాన్ని కూడా మనం కొంత బ్యాలెన్సింగ్గా మాట్లాడుకోవాల్సిన ఆస్కారం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. ఒకటేంటంటే సెలక్షన్ చాలా ఈజీ అవుతుంది మనకి ఎక్కువ యాడ్స్ రావటం వల్ల. ఏది మంచిది, ఎందుకంటే దాంట్లో టెక్స్ట్ కూడా ఇస్తాడు, ఏంటి దీని ప్రత్యేకత ఏంటి అని ఇస్తాడు.
కనుక దాంట్లో మనం ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ యాడ్ ఇచ్చారు, ఒక యాడ్ ఇచ్చారు, ఆ యాడ్లో దాంట్లో ఏంటంటే ఫీచర్స్ ఉన్నాయని చెప్పి మొత్తం అక్కడ రాస్తాడు. ఇంకొక రోజు ఇంకొక మొబైల్ గురించి యాడ్ ఇస్తారు. ఈ రెండు మధ్య వ్యత్యాసాన్ని కలిసి సెలక్షన్ అనేది మనకి ఈజీ అయిపోతుంది అనేది. అలాగే టైం కన్స్యూమింగ్. మీరు వెళ్ళిపోయి ఎక్కడికో షాప్కి వెళ్ళి ఈరోజు అంటే గతంలో అనుకునేవాళ్ళం మొబైల్ కొనడానికి వెళ్ళి ఏంట్రా బాబు ఉదయం వెళ్ళి సాయంత్రం వచ్చాడని. సో అట్లా అక్కర్లేదు, మనం ఎక్కడే ఉండి చక్కగా ప్రకటనలో కనుక చూసేసి సెలెక్టివ్ వెళ్ళిపోయి షార్ప్ ఆ షాప్కి వెళ్ళి పలాంది ఇచ్చేసి తీసుకుని జోలు పెట్టిన వచ్చేటం. టైం కన్స్యూమేషన్ అనేది చాలా తగ్గిపోతుంది. తర్వాత ఇలా యాడ్స్ రావటం వల్ల మనకు తెలుస్తుంది డిస్కౌంట్ అనేది ఎక్కడైనా ఇస్తున్నారేమో. డిస్కౌంట్ అంటే డిఫెక్టివ్ ప్రోడక్ట్స్కి డిస్కౌంట్ ఇస్తారనే ఒక నోషన్ కూడా ఉంది. బట్ దట్ ఈస్ నాట్ ట్రూ ఆల్వేస్. ఎందుకంటే మార్జిన్ తగ్గించుకోవచ్చు కదా వాళ్ళు. ఇప్పుడు 50% లాభంతో అమ్ముకునేవాడికి 10% డిస్కౌంట్ ఇచ్చి 40% చూస్తాడు. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది తగ్గించుకుంటూ వస్తాడు. ఎందుకు? ప్రొడక్షన్ ఎక్కువ చేయటం వల్ల. 100 ఫోన్లు చేసేవాడు 1000 ఫోన్లు ప్రొడ్యూస్ చేశాడు అనుకోండి, ఆటోమేటిక్గా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గుతుంది, మార్జిన్ పెరుగుతుంది, లాభం. ఆ లాభంలో కొంత ఇవ్వడానికి దాన్ని మనం డిస్కౌంట్లు అని చెప్పి అంటూ ఉంటాం. ఇక స్పెషల్ ఆఫర్స్ అప్పుడప్పుడు దసరాకి స్పెషల్, దీపావళికి స్పెషల్, ఆగస్టు 15th స్పెషల్. ఇప్పుడు ఈ స్పెషల్ లేని రోజులు లేవు. ప్రతి సంవత్సరం త్రూఅవుట్ ది ఇయర్ స్పెషల్స్ కూడా ఉంటాయి కొన్ని. అవి చూస్తే అప్పుడు మనకంటే కూపన్స్ పెడతారు కదా, ఆ కూపన్స్ మనం క్లిక్ చేసి మనకు మెంబర్షిప్ ఉంటే అదనంగా ఇంకొక 2000, అదనంగా ఇంకొక 3000 మనకు డిస్కౌంట్ వచ్చే ఆఫర్ కూడా అట్లా అలాంటివి ఉంటుంది. ఇంకొకటి, మనం ఒక పెద్ద కంపెనీ గురించి అడ్వర్టైజ్మెంట్ ఇస్తే అక్కడికి వెళ్ళి అన్నీ కొనుక్కునే అవకాశం. మెట్రో ఫర్ ఎగ్జాంపుల్, మెట్రో, డికాథలాన్ ఇలాంటి ఇంటర్నేషనల్ కంపెనీలు కనుక మనం, డిమార్ట్, వాల్మార్ట్ అన్నీ అక్కడే దొరుకుతాయి. అంతమంది ఒక్కొక్కటి ఒక్కొక్క షాపులోకి వెళ్ళాల్సిన పరిస్థితి. ఇప్పుడు బిగ్ బజార్ లాంటి చోటకి మనం వెళ్తే పైన టెక్స్టైల్స్ ఉంటాయి, కింద కన్జ్యూమర్ గుడ్స్ ఉంటాయి, కింద కాస్మెటిక్స్ ఉంటాయి, అన్నీ ఒకే చోట. అది మనం ఎక్కడ చూసాము? ఫుల్ యాడ్లో మనం దాన్ని చూసాం. అండ్ విషయ పరిజ్ఞానం కూడా మనకు కొంత పెరుగుతుంది దీనివల్ల. వాళ్ళు ఇచ్చే నేరేషన్ బట్టి, ఆ యాడ్స్లో వాళ్ళు ఇచ్చే నేరేషన్ బట్టి మనకి ఎంపిక చేసుకోవటం అనేది ఈజీ అవుతుంది. సో ఇవి కొన్ని మనం సుగుణాలుగా మనం చెప్పుకుంటే, వీటి వల్ల నెగిటివ్ ఇంపాక్ట్ కూడా మనకు చాలా ఉన్నది. ఒకటేంటంటే చీటింగ్ అవునో కాదో మనకి తెలిసే అవకాశం లేదు. మనం ఒకటి ఆర్డర్ చేసామనుకో ఆన్లైన్లో, అది వచ్చి చూసిన తర్వాత కూడా మనకు తెలియదు. అఫ్కోర్స్ దాంట్లో ఎక్కడో చిన్న అక్షరాలు వేస్తాడు నాట్ రిటర్నబుల్ అని. రిటర్నబుల్ అయితే ఓకే, రిప్లేస్మెంట్ అయితే ఓకే, కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని వస్తువులకి రిటర్న్ అవడానికి లేదు. ముఖ్యంగా టెక్స్టైల్స్ విషయంలోకి వస్తే ఒకసారి మీరు వేసుకున్నారు కనుక మేము తీసుకోమని చెప్పి అంటారు. హంగామా ఎక్కువ, ఏదేదో చెప్పేస్తుంటారు, మనకు అవసరం లేదంతా దాంట్లో చెప్పేస్తారు, అది ఎక్కువ. సినిమా స్థాయిలో అడ్వర్టైజ్మెంట్లు తీసి దాని ద్వారా ఆయన ఖర్చు అంతా మన మీద బాదుతారు. అదొక పెద్ద లాస్ కింద మనం భావించాలి. బడ్జెట్ పెరిగిపోతుంది మనది. ఈ యాడ్స్ కనుక చూస్తే, అంతకుముందు మనం చిన్న ఫోన్ వాడాము, ఇప్పుడు పెద్ద ఫోన్ వాడటానికి ఇది మనం టెంప్ట్ చేస్తుంది. వాళ్ళు చూస్తారు, ఎందుకంటే టీవీలో చూసి డాడీ నాకు అది కావాలి డాడీ, చిన్నపిల్లల దగ్గర నుంచి ప్రాబ్లం ఇస్తారు, అది నాకు కావాలి, అది నాకు కావాలి. సో మనకు అవసరం ఉన్నా లేకపోయినా కొనడం అనేది కూడా ఒకటి అవుతుంది. ఒకటి కొంటే పోలా అనే ఒక భావంతో కొనేస్తారు. అది ఎందుకంటే ఈ ఫాల్స్ ప్రెస్టేజ్ అనేది ఎక్కువ మనకి మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ పీపుల్లో ఎక్కువ ఉంటుంది. ప్రక్కన ఒక దగ్గర ఉంది కనుక వాళ్ళు ఆ యాడ్ చూసి కొన్నారు కనుక మనం కూడా కొందామండి, సేమ్ అచ్చం అలాంటిదే కొందామండి అని చెప్పి ఇక్కడ పెస్టరింగ్ మొదలవుద్ది ఇంట్లో. సో తప్పనిసరి పరిస్థితుల్లో మనం అది కొనాల్సిందిగా. సైకలాజికల్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది. మీరు చూస్తారు యాడ్, ఆర్థిక పరిస్థితి బాగాలేదు, మీరు కొనలేకపోతున్నారు, జీవితం అని ఒక భావం మనసులో పడిపోతుంది, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు చాలామంది. మొబైల్ ఫోన్ కొనివ్వలేదని ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఉన్నారు. మనం చాలా కేసులు ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం. ఎందువల్ల? వాడు ఆ యాడికి అట్రాక్ట్ అయిపోయాడు, తన అభిమాని హీరో జేబులోంచి కింద పడినా కూడా ఇది పగలలేదు, అలాంటిది నాకు కావాలి, కానీ ఎందుకు మా నాన్న డొక్కు లాంటిది ఒకటి కొనిచ్చాడు అని మెల్లగా వాడు పాపం డిప్రెషన్లోకి వెళ్ళిపోయే ఆస్కారం ఉంది. ఈ సూసైడల్ టెండెన్సీ కూడా దాని ద్వారా వస్తుందని చెప్పి చాలా. ఇంకో ముఖ్యం ఏంటంటే అక్షరాల మోసం అని కండిషన్ సప్లై అని చివరిలో ఇస్తాడు సిఏ అని. అది అసలు మనం హ్యూమన్ ఐ అనేది కనిపెట్టలేదు. చీమలో 100 వంత అంత ఉంటాయి ఆ అక్షరాలు కండిషన్ సప్లై అనేది.
మనం ఏదైనా డిఫెక్టివ్ దాని గురించి క్వశ్చన్ చేస్తే మేము ముందే రాసాం కదండి మీరు చదవలేదా అని అడుగుతారు. సో అది దానిలోంచి బయటికి రావడం అనేది. ఇక ఈ కన్జ్యూమర్ కోర్టులు ఉన్నాయి కానీ డెఫినెట్గా వాటి మీద మనకు గౌరవం ఉండాల్సిందే. కానీ అన్ని సందర్భాల్లో కన్జ్యూమర్ కోర్ట్స్ లో మనం గెలుస్తామని చెప్పి నమ్మకం లేదు. మా ఇంట్లోనే జరిగింది ఒకటి. మా ఇంట్లోనే బాబు మా అబ్బాయి వాచ్ ఇది మన గూగుల్ వాచ్, అది ఐ థింక్ యాపిల్ వాచ్, యాపిల్ స్మార్ట్ వాచ్. అది ఎంత 65,000 అంత ఉంటుంది. అది పెడితే అమెజాన్లో వచ్చింది. వచ్చిన తర్వాత ఇచ్చేసి వాడు వెళ్ళిపోయాడు. తర్వాత మా వాడు మొత్తం ఓపెన్ చేసి చూస్తే మామూలు ఈ రోడ్డు మీద అమ్మే వాచ్ ఉంది కదా, స్మార్ట్ వాచే కానీ యాపిల్ కాదు, అది ఏదో వచ్చింది. అది వెంటనే తెలియజేస్తే వాడు ఏమంటాడు, మేము చేసినప్పుడు, మేము ప్యాక్ చేసినప్పుడు మేము అదే చేసాం, మాకు తెలియదు, మా సంబంధం లేదు. అలాగే చాలా తర్జన భజన అయింది. బాంబే దీనిలో కేసు వేసాం. ఇప్పుడు అది కేసు ఇంకా నడుస్తుంది. ఎందుకంటే మనం క్లెయిమ్ చేసుకోవడానికి అక్కడ స్కోప్ ఉండదు. కానీ ఫ్లిప్కార్ట్ వాళ్ళ ద్వారా అయితే మనకి కొంత ఉంది. ఏంటంటే వాడు ఓటీపీని యాక్సెప్ట్ చేస్తాడు, బట్ ప్యాకింగ్ని అన్ప్యాక్ చేసేటప్పుడు కూడా మొత్తం వీడియో తీస్తాడు. సో అప్పుడు కొంత ప్రొటెక్షన్ ఉంది. సో అలాగే మిగతా వాళ్ళందరూ చేయాలని మనం డిమాండ్ చేయాల్సిన ఆస్కారం ఉంది. ఈ కన్జ్యూమర్ యాక్ట్ కూడా కొంచెం దాన్ని మార్చాల్సిన ఆస్కారం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తారు, మహా అయితే బాబు తప్పు అట్లా చేయొద్దు, మీరు ఎంత కొంత కాంపెన్సేషన్ ఇచ్చేయండి అని చెప్పి మహా చెప్పగలరు. కానీ స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడానికి అక్కడ కొన్ని అవరోధాలు ఉన్నాయి. అది పోనీ సివిల్ కోర్టుకి వెళ్తామా, వేరే కోర్టుకి వెళ్దామా అంటే అక్కడ అది ఇలాంటి కేసులు అక్కడ అంగీకరించరు. సో చాలా తర్జన భర్జనలో జరుగుతాయి. అందుకే అవన్నీ చూసి ఒకవేళ నిజంగానే లీగల్ ఫైట్ మనం చేయాలంటే వాడు కిందే ఇస్తాడు, ఈ బాంబేలో ఉన్న కోర్టు పరిధిలో మాత్రమే మా కేసులు పరిష్కరిస్తాము అని చెప్పి. అంటే మనం చచ్చినట్టు ఒకవేళ కేసు ఇస్తే బాంబే వెళ్ళాల్సిందే. సో బొంబాయి వెళ్ళే బదులు పోతే బదులే సామాన్ అనుకుని మనం వదిలేసుకుంటాం అనమాట. అది వాళ్ళ ఉద్దేశం, ఉద్దేశం. సో ఇలాంటి నష్టాలు కొన్ని ఉన్నాయి. మిడిల్ క్లాస్ పీపుల్ ఎక్కువ మంది బాధితులు ఈ విషయంలో. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు కూడా టీవీ పుణ్యం అనే టీవీలో యాడ్స్ వస్తాయి కనుక అప్పుడు దాకా లేని అలవాట్లు వాళ్ళు, ముఖ్యంగా కాస్మోటిక్స్ విషయంలోకి వచ్చేసరికి వాళ్ళు న్యాచురల్గా సహజసిద్ధమైన సున్నుబిండి అలాంటి వాడేవాళ్ళు కూడా ఈ టర్మరిక్స్ వాటికి అలవాటు పడిపోయి తల్లిదండ్రుల మీద ఇబ్బంది పెట్టి బడ్జెట్ని పెంచేసి చేస్తారు. అదేమంటే అలుగుతారు. అలిగిన తర్వాత పరాకాష్ట ఏంటంటే మా జీవితం వేస్ట్, మేము చచ్చిపోతామని బెదిరిస్తారు. సో ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసే వాటికి ఇవి వేదికలుగా, అడ్వర్టైజ్మెంట్లు అనేవి వేదికలుగా వస్తున్నాయి అనేది మన నాణ్యానికి రెండో వైపు ఉన్న ఇది. బట్ దేనికైనా ప్రతి అంశానికి, ఎందుకంటే చాలా పరిశోధన చేసే వాళ్ళు ఇదంతా చేస్తారు. అయినప్పటికీ ఇప్పుడు మధ్యాహ్నం స్నాప్డీల్లో ఏదో ఒక యాడ్ వస్తుంటారు, అసలు ఆ భాష అర్థం కాదు మనకు. అది జాట్ స్పీడ్లో వెళ్తూ ఉంటారు. అన్నిటికీ 299, 199 పెడతారు పెద్ద సామాన్లు. అది ఇంటికి వచ్చేసరికే పగిలిపోతుంది. సో అలాగా చీటింగ్ అనేది చాలా ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే మనం అది చూసి అట్రాక్ట్ అయిపోతే వాడు మొత్తం అరచేతిలో స్వర్గం చూపించేస్తాడు. మనం ఒక టూల్ కొంటే దాంట్లోనే మీరు కూరగాయలు కోవచ్చు, పిండి వేసుకోవచ్చు, మొత్తం అన్ని ఇంట్లో జరగాల్సిన కార్యక్రమాలు అన్నీ దాంట్లో మీరు చేసేయచ్చు అని చెప్పేంత ఎగ్జాజరేట్, అతిశయోక్తి దాంట్లో చెప్పడం వల్ల చాలామంది కొంతమంది టెంప్ట్ అవుతారు కదా. అంటే సీయింగ్ ఈజ్ బిలీవింగ్. సో చూసేసి అమ్మ ఇంత తక్కువలో ఇచ్చేస్తాను మనకి, ఒకటి కొంచెం వద్దామని చెప్పి కొంటారు. ఇంటికి వచ్చిన తర్వాత అది ఫస్ట్ టైం అది ఆపరేట్ చేయగానే అది ఇరిగిపోతుంది. అది నాట్ రిటర్నబుల్. మీరు ఇంకొకళ్ళు కోర్టుకి వెళ్ళినా కూడా ఆ గొడవలు, ఆ చిన్నదాని కోసం మనం కోర్టు. ఈ విధంగా కొంత అవేర్నెస్ లేక కొంతమంది ఇవి నష్టాల్లో కూరుకుంటానికి ప్రధానంగా ఈ ప్రకటనలు చూసి మనం ఆకర్షితులయ్యి కొనడం వల్ల ఇలాంటి అనర్థాలు జరుగుతున్నాయని మనం చెప్పుకోక తప్పదు. ఇలాగా కొన్ని ముఖ్యమైన అంశాల మీద మన ఈ రన్నింగ్ కామెంటరీ బాక్స్లో మాట్లాడుకుందాం. ఇది రన్ అవుతూనే ఉంటుంది. మీ దగ్గర నుంచి ఏమైనా సలహాలు వస్తే అలాంటి వాటి మీద చాలా సంతోషించాల్సిన అంశం ఏంటంటే, ఒక బాబు 12 years బాబు ఒక కార్యక్రమం చూసి, అది గ్లోబలైజేషన్ మీద చేసిన ఆ ఎపిసోడ్ చూసి, అంకుల్ మీరు గ్లోబల్ వార్మింగ్ మీద ప్రోగ్రామ్ చేయకూడదా అని పెట్టాడు. ఆ తర్వాత ఐఎమ్ 12 years old, ఐఎమ్ స్టడీయింగ్ 7th class అని.
సో నాకు చాలా ఆనందం వేసింది. అమ్మయ్య, పసిబిడ్డలను కూడా మనం ఎంతలో కొంత అవేర్నెస్ చేయబడుతున్నాం. వాళ్ళు కూడా ఏం కావాలో చెప్పుకునే దశకి మనం వెళ్ళామని చెప్పిన చాలా సంతోషం వేసింది. అలాగే మీరు కూడా ఏ అంశాల పట్ల మీరు ఆసక్తి చూపుతున్నారో ఆ అంశాల గురించి మాట్లాడే అవకాశాన్ని మనం మీరు సద్వినియోగం చేసుకొని సలహాలు ఇస్తారని చెప్పి ఆశిస్తూ మళ్ళీ ఇంకొక ముఖ్యమైన అంశానికి సంబంధించి మాట్లాడటానికి మీ ముందుకు వస్తాను. అందాక సెలవు. నమస్తే, మీ ప్రొఫెసర్ బాబీ వర్ధన్.